సభాధ్యక్షులు జిల్లా నిన్నటి వరకు అధ్యక్షులుగా కొనసాగినటువంటి సోదరుడు గల్లా సత్యనారాయణ గారు, అట్లాగే ముఖ్య అతిథి పెద్దలు సోదరులు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, అట్లాగే ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నా ప్రియతమ సోదరుడు, మీ అందరి ఆశీస్సులతో ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో సోదరుడు నెల్లూరు కోటేశ్వరరావు గారు, అట్లాగే పెద్దలు సీనియర్ నాయకులు గంటెల విద్యాసాగర్ రావు గారు, అట్లాగే సోదరుడు నంబూరు రామలింగేశ్వరరావు గారు, శివ గారు, సరస్వతి గారు, శ్యామ్ గారు, ఇంకా వేదిక ముందున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు, ఖమ్మం జిల్లా అతిరథ మహారాజులు, అట్లాగే మాతృమూర్తులు, సోదరిమణులు, మండల జిల్లా స్థాయి నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరుడు రామలింగేశ్వర గారు చెప్పినట్టు ఈ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఎప్పుడు కూడా హిందూ ధర్మం కోసం, దేశం కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయడానికి ఒక సైనికుడిలాగా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఏ రంగంలో ఎప్పుడు పనిచేసినప్పటికీ కూడా మధ్యలో కొన్ని అనివార్య కారణాలు, కొత్త కుటుంబం వ్యాపారం నిమిత్తం కూడా హైదరాబాద్కి షిఫ్ట్ కావడం కావచ్చు, ఇట్లా కొన్ని కారణాల వల్ల కొంత గతంలో లాగా ఎక్కువ సమయం లేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మళ్ళీ మీ అందరితోటి కలిసి ఈ జిల్లా రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ కలిసి పనిచేసే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా అవకాశం కూడా పార్టీ కూడా అవకాశం కల్పిస్తుందని భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ అనేది ఎప్పుడు కూడా మన పార్టీలో 3 సంవత్సరాలకు ఒకసారో లేదా 6 సంవత్సరాలకు ఒకసారో ఒక అనివార్యమైనటువంటి విషయం. అది 3 నెలల, 5 నెలల, 6 నెలల అనేది సంస్థాగత నిర్మాణ ప్రక్రియ సభ్యత్వం చేర్పించిన దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి ఇలాగా మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు వారి యొక్క ఎన్నిక దాకా అత్యంత ప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో ఎన్నిక నిర్వహించుకోవడం మన పార్టీకి ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి అంశం ప్రజాస్వామికంగా. ఎందుకంటే ఈరోజు మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షాజీ నేతృత్వంలో, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల ప్రక్రియని కింది స్థాయి, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం, ఘనకార్యం. ఎందుకంటే ఇవాళ చిన్న చిన్న ఒక వ్యక్తులు స్థాపించినటువంటి ప్రాంతీయ పార్టీలే ఆ పార్టీలో ఒక చిన్న పదవి ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని తేల్చుకోలేక చివరికి కొన్ని పదవులు రద్దు చేసినటువంటి సంస్కృతి మన తెలంగాణలో మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడండి? లేదు. చాలా సంవత్సరాల పాటు, ప్రస్తుతం ఇంకా ఉన్నారో లేదో నాకు తెలియదు. జిల్లా అధ్యక్షుడు నియామకమే పక్కన పెట్టారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఎవరికి ఇస్తే ఏం గొడవ పంచాయతీ అండి. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంటాయి కాకుండా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద పార్టీ, ఇన్ని వేల కోట్ల మంది, లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలో ఇంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రజాస్వామికంగా నాయకుల్ని మరి ఎన్నిక చేసుకొని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం కలిసి పనిచేసేటువంటి ఒక సంస్కృతి. కాబట్టి ప్రారంభమైనటువంటి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం మొన్న 17వ తారీఖు రాత్రి 9:30కు పూర్తయిపోయింది. నేను ఎప్పుడో విషయం చెప్తా ఉంటా, గతంలో కూడా చెప్పాను. మన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒక సంస్కృతిలో భాగంగా, ఎందుకంటే శాఖలో ఆట ఆడుకుంటాం, కబడ్డీ ఆడుకుంటాం. అప్పుడు దాకా శాఖలో కలిసినటువంటి 20 మంది 10 మంది అటు 10 మంది ఇటు 2 జట్లు అయిపోతాం. ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు కబడ్డీ ఆడతాం, ప్రాణాలకు తెగించి పోరాడతాం. గెలిపే లక్ష్యం, గెలవటమే లక్ష్యంగా పెట్టుకొని పోరాడతాం. కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతుందా, దెబ్బలు తగులుతాయి, ఏమి చూడవు ఇక. కానీ ఒక్కసారి ఆట అయిపోయిన తర్వాత అందరం కలిసి గెలిచిన జట్టు జయం అంటుంది, ఓడిపోయిన జట్టు విజయం అంటుంది. అంతటితో అయిపోతుంది. మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఒక మంచి దేశభక్తి పాట పాడుకొని తర్వాత భారత మాతకు ప్రణామం చేసి ఇంటికి పోతాం. ఇది మన సంస్కృతి.
కాబట్టి భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికలకు ఇంతకంటే కూడా ప్రాధాన్యత ఉంటుందని నేనైతే భావించట్లే. కాబట్టి ఈరోజు ఎవరినో కొన్ని నాయకుల్ని చేసుకోవాలి కాబట్టి, ఎవరినో కొన్ని ముందు పెట్టుకోవాలి కాబట్టి, మనం అంతా కలిసి నడవాలి కాబట్టి, అదొక ఎన్నిక ప్రక్రియ భాగం కాబట్టి, నిన్నటిదాకా ఆయన కావాలనో ఈయన కావాలనో, ఆయన అయితే బాగుంటుందనో ఈయనైతే బాగుంటుందనో, ఇది మన అభిప్రాయమనో, రకరకాల భిన్నాభిప్రాయాలు మనలో మనం వ్యక్తం చేసుకుని ఉండొచ్చు. కానీ అది నిన్నటి వరకే పరిమితం. ఈ రోజు ఒకరెవరో ఒకరు ఎన్నికైన తర్వాత మళ్ళీ మనమంతా ఎప్పటిలాగానే ఒకటే కుటుంబం, సంఘ కుటుంబం, స్వయంసేవకుల కుటుంబం, భారతీయ జనతా పార్టీ కుటుంబం, దేశం కోసం ధర్మం కోసం అందరం కలిసికట్టుగా కలిసి ముందుకు పోతాం, పనిచేస్తాం. ఇది తప్ప రెండు ఆలోచన ఉండాల్సిన అవసరం లేదనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి ఈ సంస్కృతి ముందు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఈ రోజు నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి యొక్క వ్యక్తి పైన, కోటేశ్వర గారి భుజస్కంధాల పైన ఉంటది. అట్లాగే వారికి నిరంతరం అండదండగా ఉంటూ మేమంతా ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళి అని చెప్పేసి జట్టు నాయకుడిగా ఆయన ముందు పెట్టుకొని ఈ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, మరి కేంద్ర జాతీయ నాయకులు కావచ్చు, అట్లాగే బూత్ స్థాయి వరకు ప్రతి వ్యక్తి కూడా అధ్యక్షుల యొక్క పనితీరుని మెరుగుపరచుకోవడం కోసం పార్టీని ముందు తీసుకుపోవడం, నిరంతరం మనందరం కూడా కలిసి వారికి సహకరించి ఆ విజయాన్ని అందరూ సమిష్టి విజయంగా మరి ఒక టీం వర్క్ గా కూడా మన నంబుడు గారు చెప్పినట్టుగా ఒక టీం వర్క్ గా మనంతా ముందుకు పోవాల్సిన అవసరం అందరి మీద ఉంటది. మనందరి యొక్క సమిష్టి బాధ్యత అవుతుంది. ఒకటే విషయం మనందరం గమనించాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ యొక్క జట్టును చూస్తే మిగతా పార్టీలందరూ వెన్నులో వణుకు పుట్టేలాగా మనం పనిచేయగలిగి ఉండాలి. మన లక్ష్యం నిన్నటి వరకు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈయన మండల అధ్యక్షుడు కావాలి, ఆయన ఆ పదవి కావాలి, ఈయనకి ఈ పదవి కావాలి, జిల్లా అధ్యక్షుడు ఈయనైతే బాగుంటుంది, ఆయనైతే ఇవన్నీ జరిగింది, పక్క పెట్టేది మనకు అయిపోయింది. ఇప్పుడు అందరి యొక్క అంతిమ లక్ష్యము ఒకటే, పోరాటం ఒకటే. ఎవరిపైన మన పోరాటము? ప్రజా సమస్యల పైన మన పోరాటం. ఎవరిపై వ్యతిరేకంగా మనం పనిచేస్తాం, ఎవరికైతే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళకు వ్యతిరేకంగా మనం పనిచేస్తాం.